చూడండి గాయస్, ఇదంతా మా ఇల్లు పనిచేసే పిల్లలు వీళ్ళంతా. ఇదంతా పని చేపిస్తున్నాను. చూడండి, ఇదంతా పని చేపిస్తాను. ఏం చేయను, నాకు ఇట్లా బాగాలేదు కానీ వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. మంచిగా ఆడికెళ్ళైనా తెచ్చుకోవాల్సింది, ఇక్కడ లేవుగా. ఇక్కడ మంచిగా వాళ్ళు రాలేదంటగా. ముందుకు ఆడకెళ్ళి అక్కడ బడ్డీ కొట్టు పక్కనే ఉందిగా ఇల్లు, ఆ ఇంటోళ్ళే. నా పేరు చెప్పు, నేను డబ్బులు ఇస్తాను తర్వాత. వేసరమ్మని చెప్పు. చూడండి గైస్, ఇదంతా పని చేసుకుంటా చేయించుకుంటాను. ఇప్పుడంతా ఇదంతా ఇంకా పనులు. ఇదంతా ఇసుక పడాలా, గోడలు లేకవాలా, ఈ బండలన్నీ పరవాలేలా. ఇలా బండలన్నీ పరిచేయాలి, అప్పుడు కానీ నా ఇల్లు క్లియర్ అవ్వదు. అప్పులు చేసి కడుతున్నారు గైస్, ఏం చేద్దాం. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. పోయిన తుఫానికి ఇంత నష్టం జరిగింది నాకు. నా చిన్న కొడుకు వ్యవసాయం చేస్తే 1.5 2 లక్షలు మునిగిపోయి నా చిన్న కొడుకుకి లాస్. ప్రభుత్వం మరి నాకు ఏది ఆదుకోలేదు. నా ఇల్లు పడిపోయింది, గోళ్ళ పడిపోయింది అని చూపితే సచివాలయం వాళ్ళు వచ్చి రాసుకొని పోయారు, కానీ ఒక్క రూపాయి వచ్చింది లేదు. ఇంతకాలం ఎదురు చూసి అప్పులు చేసుకొని ఇప్పుడు 3 లక్షల రూపాయలు అప్పులు చేసుకొని ఇదంతా పూర్తి చేయించుకుంటున్నారు గాయస్. ఏ కష్టాలు వచ్చినా కానీ మనమే తప్ప ఈ జనాలు ఎవ్వరూ కూడా ఏ సహాయం చేయరు. సోషల్ మీడియా చేయదు, పబ్లిక్ చేయరు, ఎవరు ఏ ప్రభుత్వము పట్టించుకోదు, ఏ ప్రభుత్వం చేయదు. ప్రభుత్వాలు కూడా ఉన్న వాళ్ళకే తప్ప పేదవాడికి ఎవ్వరికే హెల్ప్ చేయదు. పేదవాడికి, ముద్ద లేని వాడికి, కూళ్ళు లేని వాడికి ఎవ్వరికే హెల్ప్ చేయదు. ఇప్పుడు ఇక్కడ గోళ్ళ పడిపోయినాయి అంటే మా సచివాలయం వాళ్ళు వచ్చి రాసుకొని పోయారు. ఈఆర్ఓనో ఎవరో వచ్చి రాసుకొని పోయారు. ఇంతవరకు ఒక్కళ్ళన్నా ఒక్క 5 పైసలు వచ్చినట్టు కానీ ప్రభుత్వం నుంచి డబ్బు వచ్చిందని ఒక్కళ్ళన్నా మాకు ఫోన్ చేసిన వాళ్ళు కానీ లేదు. 3 లక్షలు అవుతుంది. 3 లక్షలు పెట్టి ఇదంతా శుభ్రం చేసుకుంటారు. 2 గోడలు, ఆదరి గోడ ఇదరి గోడ, 2 గోడలు పడిపోయాయి. 2 గోడలు పడిపోతే ఇవాళ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు వరకు నేను ఇంట్లో అంత నరకం అనిపించాను, ఇసుకతో. ఓకే గాయస్, చాలా లాంగ్ వీడియో అయింది. ఓకే బాయ్. నా కష్టాలు ఎలా ఉన్నాయి, ఈశ్వర్ సుధా కష్టాలు ఎలా ఉన్నాయి, లతా సుధా కష్టాలు ఎలా ఉన్నాయి. ఈశ్వర్ సుధా నా పేరే, లతా సుధా నా పేరు. సుధా ఈశ్వర్ అసలు పేరు, సుధా ఈశ్వర్. మా కష్టాలు ఎలా ఉన్నాయి. ఓకే గాయస్, ఈ యూట్యూబ్ చూసి కొంచెం అందరు ఫాలో అవ్వచ్చు కదా, ప్లీజ్ ఫాలో అవ్వండి.